అది అడగకూడదు సార్, అది అడిగితే లొల్లిళ్ళు కొట్లాటలు చంపేస్తారు, యుద్ధం చేస్తారు. డాన్సర్ మీద అరౌండ్ 4,000. మేము అది అడిగామంటే నన్ను ఎవరు మీరు అడగడానికి, నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? క్వశ్చన్ చేస్తే కొట్లాటనే సార్, చంపేయనికి కూడా అసలు దిగదారు. క్వశ్చన్ మీరు ఒక్కసారి మీరు జనరల్ బాడీలో కూర్చోండి, మా జనరల్ బాడీలో మీరు ఒక్కసారి ఈ మాస్టర్ మీదికి సార్ ఇది న్యాయం, మా కడుపు వండిపోతుంది మమ్మల్ని వాడుకోండి సార్ అని అంటే మీరెవరు రాయే చీరలు లేచిపోతాయి. అంత దారుణంగా ఉంటుంది అసలు మీరు అసలు చూసుకోరు. కాకపోతే చెప్పుకోకూడదు. ఇక డామినేషన్ ఉంటే ఎలా మరి ఇన్ని రోజులు ఎందుకు బేర్ చేస్తున్నారు? అంటే ఆఫ్ కోర్స్ మీరు బయటకు వచ్చారు మొత్తం మీద, ఈ విషయాన్ని కాదు ఏ విషయాల్లో అయినా సరే భయం. ఎవరు మాట్లాడే వాళ్ళు లేరా దీనికి సంబంధించి? ఎవరు చెప్తే వాళ్ళు అందరూ ఒకటైపోయి పొట్ట కొట్టేస్తారు డాన్సర్లు. అరే నువ్వు వాడు నా మీదకి ఎగిరిని సాంగ్ చెప్పకురా అంటే మా ఫ్యామిలీ అంతా కూర్చోవాల్సిందే కదా. అదే బయట కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఆవిడే ఉంది, ఆమె నెక్స్ట్ 2 years 1.5 year అయితే ఏం ఆ తర్వాత 2 years మ్యాటర్ కదా, ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు అంటారు. సింపుల్ లాజిక్ అది అయిపోయింది అంతేగా. ఇప్పుడు మీ ప్రెసిడెంట్ మీ వల్లనే ఏమీ చేయలేరు, నెక్స్ట్ 2 years అయిపోతుంది, ఆ తర్వాత 2 years ఏంది అన్నట్టు మాట్లాడతారు. ఓకే రైట్. సో ఖచ్చితంగా ఇక్కడ మన తెలుగు డాన్సర్ల కడుపు మాడుతోంది, బయట నుంచి డాన్సర్స్ తీసుకొచ్చారని. ఈ విషయానికి సంబంధించి మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలా రెస్పాండ్ అవుతారనేది చూద్దాం. అసోసియేషన్ ప్రెసిడెంట్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా మనం ఇవాళ రేపట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుమలత గారితో. మరి ఏం రెస్పాండ్ అవుతారనేది చూద్దాం. దాంతోపాటు ఇప్పుడు మరి ఈ బై ఎలక్షన్స్ గొడవ ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరేమో పైనుంచి ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇది అసలు అవకాశం లేదని చెప్తున్నారు వాళ్ళు, మీ రెసిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ మేము 26th ఎలక్షన్స్ పెట్టుకుంటాం అంటున్నారు. సో ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? ఆ రోజు ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే జరగాలండి, ఫెడరేషన్ వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. వీళ్ళు అనౌన్స్ చేశారు కదా 26th ఆ రోజే ఎలక్షన్స్, ఆ రోజే రిజల్ట్స్ అన్నట్టు చెప్పారు కదా. ఫెడరేషన్ వాళ్ళే చేయాలి ఎలక్షన్స్ 20వ తారీఖు నుంచి. మాది ఒకటే సార్, మేమైతే మీ తరపున సభ్యులకు అందరికీ ఇది వెళ్ళిపోతుంది, సభ్యులందరూ చూస్తారు, వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి. జరిగింది అయితే మొత్తం బయట పెట్టాము, మేము ఏం చేసామనేది చెప్పాము. వాళ్ళు సభ్యులు ఏం డిసైడ్ చేస్తారో మేము దానికి యాక్సెప్టెడ్. ఫెడరేషన్ మాకు ఏది జరిగినా కానీ ఫెడరేషన్ అనే ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాము. ఫెడరేషన్ ఏం చేసినా కానీ ఫెడరేషన్ మా ముందు ఉండాలని మాకు నిలబడ్డాం. కాదు ఇప్పుడు ప్రెసిడెంట్ నేను మాట వినను, అవసరమైతే లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తానని చెప్తున్న పరిస్థితుల్లో సరే అవకాశం ఉంటే ఉండొచ్చేమో, మరి ఫెడరేషన్ నుంచి ఏం చర్యలు ఉండవా ఈ విషయంలో? ఫెడరేషన్ గట్టిగా మాట్లాడాలి. మీకు పంపించాను కదా సార్, ఇంతకుముందు లెటర్ పంపించాను చూడండి, ఆల్రెడీ నాన్ కోఆపరేషన్ కింద పెట్టింది యూనియన్. ఓకే, ఆల్రెడీ సుమలత గారికి వచ్చింది నాన్ కోఆపరేషన్ కింద పంపించాను. ఓకే, అంటే ఏం చర్యలు ఉంటాయి? తప్పించడానికి అవకాశం ఉంటుందా ప్రెసిడెంట్ ని, లేకపోతే ఎలాంటి చర్యలు? అంటే వాళ్ళు ఇప్పుడు మాకు ఏ పేమెంట్ విషయంలో కానీ ఏదన్నా ఇప్పుడు ఈ రేషియో ఈ అన్నిటి విషయంలో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇక మీ పని మీరు చేసుకుంటే ఆపన్న అంటారు కానీ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మేము పని చేయను అన్నట్టు. నా నాన్ కోఆపరేషన్ అంటే 23 క్రాప్సే పని చేస్తాయి, ఇప్పుడు 24 క్రాప్ మాది ఉండదు. అంటే ప్రెసిడెంట్ సపోర్ట్ చేయట్లేదు, బట్ మెంబర్స్ ఒపీనియన్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది కదా, అప్పుడు ప్రెసిడెంట్ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. అదే ఇప్పుడు పెద్దలు ఏం ఆలోచిస్తారో మేము అందరం కలిసి. మరి చిరంజీవి గారు మాట్లాడారని చెప్పి మొన్న ఏదో ఒక ఫోటో, చిరంజీవి సార్ ఏం జరుగుతుంది ఈ విషయంలో? మొత్తం క్లియర్గా లోపల ఏం జరుగుతుందని తెలియదు. ఓన్లీ శేఖర్ మాస్టర్ మన జానీ మాస్టర్ గారు కనిపించడం వల్ల పిలిపించారు, ఏం జరుగుతుంది ఏంది అనేది వాళ్ళు క్లియర్గా తెలియదు పెద్దవాళ్ళకి. సరే ఏది జరిగినా మీరు మీడియాలకి అవన్నీ వెళ్ళకుండా సర్దుకొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అనిల్ సార్ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం అనిల్ సార్ చెప్పడం జరిగింది. అక్కడ కూడా అనిల్ సార్ కూడా వాళ్ళు కూడా అన్నారు అదే కలిసి పని చేసుకోండి, గొడవలు వద్దు అనేసి అనిల్ సార్ చెప్పడం జరిగింది. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి మేడం గారు అయితే ఏం వినట్లేదు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళకి నోటీస్ నిజంగానే ఏదైనా అక్కడ ఉన్న లాస్ ను ఉపయోగించుకొని ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ కి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ కి వెళ్ళిన ఎవరు ఓటింగ్ కి వెళ్ళట్లేదు సార్. మొన్న ఓటింగ్ జరిగింది, ఇప్పుడు మొన్ననే ఓటింగ్ జరిగింది. ఎప్పుడు 5th అది జరిగింది. అంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా ఓట్ బ్యాంక్ 600 మంది, ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది 500 మంది పోరు, 100 మంది పోతారు. 100 మంది పోయి 100 మంది వాళ్ళకే సపోర్ట్ ఉన్న వాళ్ళు వేస్తే మిగతా 400 మంది లెక్కలేదు. మీరు రాలేదు వేయలేదని అంటున్నారు వాళ్ళు. ఓటింగ్ కి వెళ్ళిన వాళ్ళే కౌంట్ వస్తారు. ఇప్పుడు మన సీక్రెట్ బ్యాలెట్ జరిగిందండి, కమిటీ ఉండాలా వద్దా అనేది అంతే. ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారంటే కమిటీ ఉండాలా వద్దా కాదు, 5th జరిగిన మీటింగ్ లో మీరు కూడా రిజైన్ చేస్తున్నాను వీడియో పూర్వకంగా చెప్పారు కదా, కమిటీ ఉండాలా వద్దా లేదా టోటల్ అందరికీ ఎలక్షన్ జరగాలని ఒక పాయింట్ పెట్టమన్నారు. వాళ్ళు బిఫోర్ డే లెటర్ ఇష్యూ చేశారు.
మార్నింగ్ వచ్చేసరికి ఓన్లీ కమిటీ ఉండాలో వద్దనే ఉంది. ఫెడరేషన్ వాళ్ళు మరి ఇలా కాదు కదండి, మరి 3 ఉండాలి లేదంటే ఇంతే అంటే ఫెడరేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మేము వచ్చాము, మాకు తెలిసింది సరైన అందరితో మాట్లాడాము, ఇలా కాదండి శేఖర్ మాస్టర్ గారిని అందరూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైనా జరగాలి అదే కరెక్ట్. కానీ మనం ఇలా కరెక్ట్ కాదంటే మీరు ఒకసారి అది సీసీ క్యామ్ ఫుటేజ్ ఉంది ఒక్కసారి చూడండి, అంటే ఎంత దౌర్జన్యం ఉండిద్ది అనేది అక్కడ మీకు అర్థమైద్ది. అంతా అయిపోయింది సార్. ఇప్పుడు 78 మంది ఓట్లు వేశారు, 75 మంది కమిటీ వాళ్ళు వద్దు రీఎలక్షన్స్ కావాలన్నారు. కానీ ఓట్లు వేయకుండా కింద ఫెడరేషన్ వాళ్ళు కావాలని 111 మంది కింద మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఈ 111 మంది ఓట్లు వేస్తుంటే ఏంటి సార్ పరిస్థితి? అంతే కదా. కానీ జస్ట్ అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేరని మేము వెళ్ళలేదు. ఇప్పుడు అదే 120 మందితోటి మేము ఓటు వేయించుకుంటే మేమే గెలిచేవాళ్ళం కదా. కానీ మాకు అక్కడ మీతోటి గెలవడం మాకు ఇంపార్టెంట్ కాదు, మీ గెలుపు ఓటమి కోరుకుంటలేమండి. మా యూనియన్ మా వ్యవస్థ మాకు కావాలి, మాకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కావాలి. రేపు పొద్దున ప్రాబ్లం వస్తే నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఏమైనా బతకగలుగుతావు, మేము బతకలేం బయటికి వెళ్ళి. అంతే కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయండి, వీళ్ళు ఫెడరేషన్ అద్దె అనుకుంటే ఎలానైనా బతుకుతారు. నేను ఫెడరేషన్ కిందనే బతికి, నువ్వు తూ అన్నా ఎటు నెట్టేసినా కానీ నేను ఫెడరేషన్ కిందనే బతకాలి కదా. నాది మేము అది ఆలోచిస్తున్నాం. మాకు ఇప్పుడు ఆమె మీద గెలవడమా వీళ్ళ మీద గెలవడమా నాకు సంబంధం లేదు. నాకు ఫెడరేషన్ వాళ్ళు ఉండాలి, నేను గెలవడం కోసం కొట్లాడతలేను, నాకు ఫెడరేషన్ ఉండాలని కొట్లాడుతున్నా నేను. అది జనాలకు అర్థమవుతుంది. అది మేము వ్యవస్థ గురించి కొట్లాడుతున్నాము, వాళ్ళు గెలుపు ఓటమిల గురించి కొట్లాడుతున్నారు. సో ఇవాళ 18 ఇంకొక మరి 20వ తారీఖు నుంచి నామినేషన్స్ వేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. 26 ఎలక్షన్స్ కదా. సో మనకి ఎల్లుండికే అర్థమైపోద్ది ఏం జరగబోతుంది ఈ విషయంలో అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే మేబీ ఇన్ఫాక్ట్ మీకు కూడా ఇప్పుడు ఈ విషయంలో ఏం క్లారిటీ ఉండకపోవచ్చేమో, ఎందుకంటే ఫెడరేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి? ఇన్ఛార్జీలు తింటున్నారు, తినే వాళ్ళకి కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మేము ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో కూడా తిన్న వాళ్ళకి అక్రమంగా తిన్న వాళ్ళకి మేము ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేయలేదు. అది గమనించాలి. ప్రతి మీటింగ్ లో కూడా మమ్మల్ని రాజీనామా చేయడం మాది చెప్పుకోవడమే జరిగింది, కానీ ఎప్పుడు కూడా ఇన్ఛార్జీలు తిన్నారు వీళ్ళు తింటున్న దానికి మేము సపోర్ట్ చేసిందే లేదు. సార్ నేను ప్రెస్ మీ న్యూస్ ముంగట అందరికి చెప్పుకున్నా సార్, దొంగతనం చేశారని అంటున్నారు కదా సార్. దొంగతనం చేసిన నేను కమిటీ మెంబర్ని, నాకు నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ సాక్షిగా నాకు సపోర్ట్ ఉన్నారు. నేను ఈజీగా 200 మందిలో 300 మందితోటి నేను ఫైట్ చేయగలుగుతా, వాళ్ళందరూ సపోర్ట్ చేయగలుగుతారు. సార్ లీగల్గా వెళ్ళండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి, కేసు పెట్టండి, ఎవరు ఎంత తిన్నారని చెప్పండి, వాళ్ళే నిరూపించుకుంటారు. దొంగలందరూ వాళ్ళే చూస్తారు సార్. ఇప్పుడు మీరు తిన్నారని వాళ్ళు తినలేదని ఈ వదలు కాప్స్కి ఇచ్చేసేయండి, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కాదని ఇప్పుడు న్యాయం మొత్తం వాళ్ళే కొట్లాడతారు. వాళ్ళైతే ఒక పక్కన ఉండరు కదా సార్, ఎవరు తప్పు చేస్తే వాడిని శిక్షిస్తారు. వాళ్ళకి ఇవ్వండి సార్, కాప్స్కి ఇవ్వండి. దిల్ రాజు గారి మాట కూడా చెల్లట్లేదా ఇప్పుడు? అంటే సార్ ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా కానీ కలిసి పని చేసుకొని మంచిగా ఉండని అని చెప్తారు, కానీ కొట్లాడుకోండి అని అయితే ఎవ్వరు చెప్పరు. చిరంజీవి సార్ కూడా అదే చెప్పి ఉంటాడు నాకు తెలిసి, ఏం చెప్పారనేది నాకు తెలియదు. చూసుకోండి బయట ఇంతకుముందు మీరు అన్నట్లు గొడవ ఎందుకు మీలో మీరు జాగ్రత్తగా చేసుకోండి. దిల్ రాజు సార్ అన్నది అయితే మాకు ప్రాపర్గా ఫెడరేషన్ అనిల్ గారు చెప్పారు, తప్పు ఉన్నవాడిని శిక్షించండి, తప్పు లేని వాడిని క్షమించండి, వేరే వాళ్ళది వేరే వాళ్ళ మీద రుద్దొద్దు, కమిటీ వాళ్ళు ఏం తప్పు చేయలేదు